సంఘటన అనేది మనం ఆలోచించాలన్న. చాలా అదృష్టం బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంకా చిట్టిబాబు గారు, మీరు ఎన్టీఆర్ కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చూస్తున్నారు, ఎన్నో బిగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అసలు ఒక ప్రాణం పోయే సిచ్యువేషన్ ఏంటండి? అంటే ఇప్పుడు కేతిరెడ్డి గారు కూడా చెప్పారు, హీరో రావచ్చు తప్పలేదు, ఫ్యాన్స్ చూడొచ్చు, సడన్ గా వెళ్లి ఫ్యాన్స్ పక్కన కూర్చొని ఇలాంటివి విన్నాం. కానీ ఆయన్ని ముందు థియేటర్లోకి ఎలో చేసి తర్వాత ఫ్యాన్స్ ని పంపించడం, అసలు ఏం చెప్తారు? టోటల్ గా హీరోగా ఆపాదించడం తప్పమ్మా. ఇది టోటల్ గా మిస్టేక్ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్. థియేటర్ మేనేజ్మెంట్ చెప్తా, థియేటర్ మేనేజ్మెంట్ తప్పేంటి, గతంలో మేము హీరోలు రావటాలు, థియేటర్కి రావటాలు, నేనే కృష్ణ గారితో, బాలయ్య తోటి, రామారావు గారి సినిమా రిలీజ్ అప్పుడు ఎందుకు ఇదే సంధ్యా థియేటర్లో ఈనాడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే సంధ్యా థియేటర్ కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారితో పాటు నేను వెళ్ళాం. ఆ రోజు ఫస్ట్ షోకి ఈనాడు సంధ్యా థియేటర్లో చూసాం. సంధ్యా ఆయన హీరో రావటం అలవాటైంది, హీరోలు రావటం, థియేటర్కి రావటం. కాకపోతే అప్పుడు మేనేజ్మెంట్ ఏం చేసింది, కృష్ణ గారిని ఏం చేశారంటే టైటిల్స్ పడ్డాక కృష్ణ గారు లోపలికి వచ్చారు. టైటిల్స్ వచ్చాక అప్పటికి ఆడియన్స్ తెలియదు. అలాంటి మేనేజ్మెంట్ అలా చేశారు. కరెక్ట్ గా కృష్ణ గారు టైటిల్స్ అయిపోయి టైటిల్స్ అయ్యడానికి అంతా అప్పుడు లోపలికి వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు. తర్వాత ఇంటర్వెల్లో తెలిసింది, వచ్చారన్నా తెలుస్తుంది కదా. ఇంటర్వెల్ తెలిసినాక సాయంత్రం అయిపోయినాక బాల్కనీ దగ్గర నుంచి అందరికి క్లోజ్ చేశారు. అందరు బయటకు వచ్చారు. బాల్కనీ నుంచి అందరికి చేయి చూపించారు. సంతోషం. ఇది ఒక ఆర్గనైజేషన్. పోలీసులు పెట్టారు. అప్పటికి పోలీసులు చివరిలో మళ్ళీ గొడవ అవుతుందని అప్పుడు పోలీసులు తెప్పించారు. ఇది ఒక మేనేజ్మెంట్ యొక్క విషయం. ఆ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు. వాళ్ళకి తెలియాలి, ఇంత స్టార్ వస్తున్నాడంటే ఎంత జనాలు వస్తారు, ఎలా మీద పడతారు, కనుక పోలీసులు 10 మంది సరిపోతారా, ఇంకెంతమంది కావాలి, ఇమీడియట్గా తెచ్చుకోవాలి. అది వాళ్ళు ఏర్పాటు చేయలే, వాళ్ళ తప్పు. ఇప్పుడు తప్పులో ఒకళ్ళది తప్పు కాదు, వీళ్ళది తప్పు. అంత భార్య పిల్లలు తీసుకుని అర్ధరాత్రి షోకి రావటం ఏంటమ్మా? ఏం బాధ్యత అది? ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ కాదు అతను, ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్ కాదు. ఒక అర్ధరాత్రి మనం వన్ సైడెడ్ గా మాట్లాడకూడదు. తప్పు అనేది ఇక్కడ ఉంది. మీరు 1 గంటకి పసిపిల్లాడు తీసుకుని సినిమాకి వస్తారా? చిన్నపిల్లాడు తీసుకుని వస్తారా? 1 గంటకి చిన్నపిల్లాడు తీసుకుని టికెట్ తీసుకో. 1 గంటకి నీకేం చిన్నపిల్లాడు తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి? చిన్నపిల్లాడిని ఇలాంటి ఫస్ట్ డే ఇలాంటి షో హడావుడి ఉంటుంది, జనాలు ఉంటారు, మీది రెస్పాన్సిబిలిటీ. సో చనిపోయారు కనుక నేను స్పీడ్ గా వెళ్తాడమ్మా, బైక్ లో స్పీడ్ గా వెళ్తాడు, ఎదురుకుండా కారు గుద్దుంది, కారు గుద్దగానే వీడికి దెబ్బ తగులుతుంది. అందుకని వాడి తప్పు అంటే ఎట్లా? నువ్వు స్పీడ్ గా వెళ్ళటం తప్పు కాదా అని? నువ్వు ఓవర్ స్పీడ్ గా వెళ్ళటం వల్ల జరుగుద్ది. సో నీకు ఆలోచన లేకుండా చేశారు. సో తప్పు అనేది ప్రాణం పోయింది కనుక ప్రాణం పోయింది, ఎవరు తిరిగి ఇవ్వలేరు. దానికి కాంపన్సేషన్ ఏమి ఇచ్చినా చెల్లదు. సో దానికి మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, థియేటర్ మేనేజ్మెంట్. దాన్ని అర్జున్ని దాంట్లో పెట్టడం తప్పు. అర్జున్కి ఏం సంబంధం? ఒక వస్తాడు థియేటర్కి వచ్చి ఆనవాయితీ. రామారావు గారి రోజు నుంచి ఈ రోజు దాకా సినిమా థియేటర్కి రిలీజ్ అయితే ఏదో ఒక థియేటర్కి హీరో రావడం ఆనవాయితీ. అది ఆ ప్రొడ్యూసర్, ఆ యూనిట్ వస్తారు, ఆ ఆనవాయితీ ప్రకారం వచ్చాడు. వస్తే ఇక్కడ మేనేజ్మెంట్ చేయాల్సింది. ఇక్కడ ఏంది, ఏమన్నా తప్పు అంటే అర్జున్ తప్పేదనంటే, అర్జున్ తను వస్తున్నప్పుడు నేను వస్తున్నాను, మరి ఏంటి అరేంజ్మెంట్స్ ఏంటి అని ఒక మాట అడుగుంటే వాళ్ళు అప్రమత్తం అయ్యేవారేమో. అయ్యో ఆయన వస్తారా, అడిగాడు, ఏమిటి పోలీసు సరిపోతే అప్రమత్తం అయ్యాడు. వాళ్ళు అది అడగలేదని ఏమన్నా అనొచ్చావు. కానీ టోటల్గా అర్జున్ తప్పు అని అంటాం కరెక్ట్ కాదు. అది అర్జున్ ఎట్లా తప్పు అవుద్ది? అర్జున్ హీరో, తన సినిమా రిలీజు వచ్చాడు, ప్రేక్షకులకి వచ్చాడు, ఆనవాయితీ. ఇదేం కొత్త కాదు, వాళ్ళు ఫస్ట్ టైం అర్జున్ కాదు. ఆనాటి రామారావు రోజుల నుంచి ఈ రోజు దాకా ప్రతి సినిమాకి ఉంది. ఫస్ట్ హీరోని లోపలికి పంపించడం, తర్వాతే టికెట్స్ తీసుకునే వాళ్ళు పంపించడం, ఇది కూడా ఆనవాయితీనా? అదే అక్కడ తప్పు మేనేజ్మెంట్ అంటున్నాను. మేనేజ్మెంట్ అదే. అందుకని కృష్ణ గారి విషయం చెప్పింది నేను ఈనాడుకి నేను ఆయనతో పాటు ఉన్నాను కనుక, ఆయన సినిమాలకు నేను రిలీజ్ హీరోతో పాటు ఉన్నాను కనుక చెప్తున్నా. ముందు హీరో అనే వాళ్ళని, ఆర్టిస్ట్ ని థియేటర్ టైటిల్స్ స్టార్ట్ అయిపోయినాక ఎంటర్ అవుతారు లోపలికి. ఆ బాక్స్ లో ఎక్కడైనా పెట్టేసి రెడీగా పెట్టి టక్కన తీసుకెళ్తారు వీళ్ళందరూ వెళ్ళిపోయినాక. ఆ తర్వాత తెలిసినాక కూడా బయట నుంచి బాల్కనీ నుంచి కనపడతారు, వాళ్ళు ఎగబడతారు. అప్పటికి కూడా ఇంటర్వెల్ లో కూడా కింద నుంచి ఎగబడి చూసే ఉన్నాయి. చేయి చూపిస్తే సంతోషపడతారు, ఆగుతారు. చివరిలో కూడా వెళ్ళేటప్పుడు చేయి చూపిస్తారు. అలా చేయకుండా వీళ్ళు వదిలిపెట్టారు. అక్కడ వాళ్ళు కూర్చోబెట్టి వస్తున్నాడు వీళ్ళు అనౌన్స్మెంట్. మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ బుద్ధి ఉండాలమ్మా, వాళ్ళకి వాళ్ళ థియేటర్ తెలుసు, ఇవాళ కొత్త కాదు, ఫ్యాన్స్ హీరో వస్తే కేతిరెడ్డి గారు చెప్పినట్టు కొంతమంది 1100 టికెట్ తీసుకున్న వాళ్ళు సినిమా అదే చూడలేదట. అందుకని మేనేజ్మెంట్ తప్పు అన్నా. వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ అదే మేనేజ్మెంట్ వాళ్ళకి హీరో వస్తున్నాడు అంటే క్రౌడ్ వస్తారని తెలీదా, ఆ మాత్రం తెలీదా వాళ్ళకి. వాళ్ళకి తెలిసి వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అర్జున్ కన్నా కూడా వీళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ, ఆ పేరెంట్స్ కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు పసిపిల్లాడిని తీసుకున్నటువంటి ఒంటిగంట షోకి ఏమైనా అర్థం ఉందా? అంత పిచ్చి, అంత క్రేజ్ తెచ్చుకుంటే నెత్తి మీద తెచ్చుకుంటాం. థియేటర్ లో షోస్ వేసి టికెట్స్ అమ్ముతున్నప్పుడు ఒక ఫాదర్ గా ఆ పిల్లలట అల్లు అర్జున్ పిల్లలు ఎవరబ్బా, ఏ వయసు పిల్లలు? పిల్లలు మారం చేస్తుంటారు. మారం చేస్తే ఒంటిగంటకి, అదేంటమ్మా మారం చేస్తే ఒంటిగంటకి తీసుకొస్తారా? మారం చేస్తే ఒంటిగంటకి అర్ధరాత్రి పిల్లల్ని తీసుకొస్తారా? అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్, అది ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్ కాదు. కానీ ఇలా అవుతుందని ఎవరు ఊహించరు కదా. ఎవరు ఊహించరు. అందుకని అయినా సరే మనం, నువ్వు తీసుకెళ్తావమ్మా నీ పిల్లల్ని, నేను తీసుకెళ్తాను అర్ధరాత్రి 1 గంటకి, నోరు మూసుకోరు, పొద్దున్న తీసుకెళ్తారు. ఎవరైనా తీసుకెళ్తారు, రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఎవరు తీసుకెళ్తారు? ఇర్రెస్పాన్సిబుల్. ఎంత అల్లరి చేస్తే మాత్రం, పిల్లలు అల్లరి చేస్తే అర్ధరాత్రి 1 గంటకి తీసుకెళ్తామా? ఇది తప్పే, వాళ్ళ తప్పు. పిల్లలు పోయారు కనుక సింపతి, మన పిల్లలు చనిపోయారు, దానికి సింపతి చూపిస్తాం, అది వేరే విషయం. 1 గంట మూవీ ఇవన్నీ చాలా కామన్ మన టైంలో. అంటే ఇబ్బంది, కానీ ఇప్పుడు 24/7 అట్లా రన్ అవుతుంది సిటీ. మళ్ళీ ఇంకొకటి, టికెట్స్ ఇచ్చిన థియేటర్స్ వాళ్ళు ఏం చేయాలి? లైన్స్ అరేంజ్ చేయాలి. 1 o'clock ఓకే అమ్మా. ఇప్పుడు ఇలాంటి ఫస్ట్ డే ఇలాంటి హంగామా ఉన్న రోజు కాదు కదా. మామూలు రోజుల్లో 1 గంట షోకి వెళ్తావు. ఇవాళ ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎంత క్రౌడ్ ఉంటారు, ఆ మాత్రం విజ్ఞానం లేదా, జ్ఞానం లేదా? ఎంత జ్ఞానం వస్తే ఎంతమంది వస్తారు, ఎంత క్రౌడ్ ఉంటుంది? ఈ క్రౌడ్ లో మన పిల్లాడి మనం తీసుకెళ్ళటం ఏంటి ఉండాలి కదా. మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రవర్తించి, అదే చెప్తాను, స్పీడ్ గా బైక్ లో వెళ్తామును, ఎదురు బండి వచ్చి గుద్దిందంటే, వాడు గుద్దాడు, నాకు దెబ్బ తగిందంటే నువ్వు స్పీడ్ గా వెళ్ళటం తప్పు కాదా? అది. నమస్తే శ్రీకాంత్ గారు, ఫిలిం క్రిటిక్ గా మీరు చూస్తున్నారంటే సినిమా అంటే ప్రాణం అని